టీవీ ప్రేక్షకులకి స్వాగతం. తమిళనాడు ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి మన ఎంజీఆర్ భార్య, ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అనేక కథనాలు మీరు అందరూ చూశారు. అక్రమాస్తుల కేసులో జయలలితను అరెస్టు చేశారు. 4 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అంటూ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దరిదాపుగా 27 కిలోల బంగారము, వజ్రాలతో కూడినవి, 700 కేజీల వెండి, అంతేకాకుండా అత్యున్నతమైన విలువైన చెప్పులు, కనీసం చెప్పులను కూడా వదలకుండా తీసుకువెళ్ళారు. అంతేకాకుండా ఖరీదు గల చీరలు, ఇవన్నీ తిరిగి తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం వచ్చి 7 టంకుపెట్టెలు తెచ్చుకొని అవన్నిటిని స్వాధీనం చేసుకోండి, 6-7 తారీఖుల్లో వచ్చి మీరు స్వాధీనం చేసుకోండి, అప్పటి వరకు మా పోలీసు సిబ్బంది వాటికి సంరక్షిస్తారు, మీరు హోంశాఖని సపోర్ట్ తీసుకొని వచ్చి తీసుకెళ్ళండి అని తమిళనాడు ముఖ్యమంత్రికి ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది, కర్ణాటక హైకోర్టు. అయితే వీటిల్ని బహిరంగ వేలం వేసి వాటిని అమ్మి 100 కోట్లు చెల్లించాలి అంటూ చెప్పింది. ఆర్బీఐ కన్నా ఇవ్వండి, లేదంటే స్టేట్ బ్యాంక్ కన్నా ఇవ్వండి, లేదా బహిరంగ వేలం వేయండి అంటూ. ఇది ఇలాగుంటే, ఇదంతా ఇలాగుంటే మిగతా స్థిరచర ఆస్తులు కూడా, అవి కూడా తర్వాత వేలం వేస్తాం, బిల్డింగులు, స్టూడియోలు, ఇంకా మిగతా ఉన్నవి అవన్నిటిని కూడా తర్వాత వేలానికి ప్రకటిస్తామని చెప్పి హైకోర్టు, కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంత సంపాదిస్తే ఏముంది, చివరికి జైలు పాలా అన్న తరహాలో రాజుల సొమ్ము రాళ్లపాలు. ఆవిడ ముఖ్యమంత్రిగా ఉండడమే కాకుండా ఒక ముఖ్యమంత్రికి భార్యగా, అంతేకాకుండా ఒక ప్రముఖ సినీ నటి, ఇన్ని విధాలుగా ఆమె సంపాదించుకొని ఆమె పేరుని, ఆమె ప్రతిష్టను అంతటను కూడా భంగపరుచుకున్న అక్రమాస్తులు అంటూ కేసు నమోదు చేసి, మనిషి చచ్చిపోయినా మనిషి తాలూకా కర్మలు పీడలు వదలవంటే ఇదే తార్కాణం కావచ్చు. తెలుగు నోట ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్, అటు తమిళనాడులో ఎంజీఆర్, ఇలా ఒక మార్కుని, తనదైన ఒక మార్కుని చూపించి ఎంజీఆర్ చేస్తే ఇవాళ ఏమి మిగిలింది? చివరికి మనిషి చచ్చిపోయినా సరే అవమానం తప్పలేదా? చట్టం సామాన్యుడికైనా రాజుకైనా ఒకటే అని మరలా నిరూపణ అయినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ. దయచేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.